ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే కిళ్ళకు మావాగిలి వచ్చే అమ్మోరికి యాదని వచ్చే గోయ. జై పోలేరి. పోలేరమ్మ అమ్మవారి జాతర శుభాకాంక్షలు. పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి శుభాకాంక్షలు. వెల్కమ్ టు HN9 టీవీ. ఈ రోజు మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో మనం ఉన్నాము. అమ్మవారి జాతర షురు అయింది, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శ్రీ 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 వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రామ అభివృద్ధి, ఈ గ్రామాన్ని చల్లగా చూడడానికి అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఇక్కడ వెలిశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి చేశారు. చాకలి మండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. మీరాశిదారుల సారెతో శ్రీ పోలేరమ్మ వారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ జాతర? చాలా హడావిడిగా ఉంది. చాలా హడావిడిగా ఉంది. మొత్తం జనాలు ఉన్నారు. సో చాలా బాగా జరుగుతుంది జాతర. మీరు కూడా హోప్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారు సమగ్ర రూపం దాల్చడంతో భక్తజనులకు దర్శన భాగ్యం కలిగింది. అనంతరం ప్రత్యేక పూల రథంలో నడివీధి ఆలయానికి ముగ్గురమ్మల మూలపుటమ్మ బయలుదేరగా ఈ అమ్మవారి ఉత్సవ శోభయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. తెల్లవారుజామునే అమ్మవారి నడివీధి ఆలయంలో కొలువుతీరగా అమ్మవారి సేవకుల ప్రత్యేక పూజల అనంతరం ఉదయం నుండి భక్తజనులకు దర్శన భాగ్యం కలిగింది. ఇంతమంది యాంకర్స్ కానీ లేకపోతే సింగర్స్ ఉన్నా కానీ ఈసారి జాతరకి వీళ్ళు మన గెస్ట్లుగా వచ్చారు. సో వాళ్ళ మాటల్లోనే మనం విషెస్ తీసుకుందాం. అమ్మవారికి సంబంధించిన ఒక్క 2 లైన్లు పాట. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జన జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం జనసంద్రంగా మారిపోయింది. జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వెంకటగిరి వాసులు స్వస్థలానికి చేరుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, ఈ ఇయర్ ఎలా జరిగింది అమ్మవారి జాతర? లాస్ట్ ఇయర్ బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ చాలా బాగా జరిగేటట్టే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కూడా ఇంకా బాగా చేస్తారండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతర దినదిన అభివృద్ధి లాగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏమి డెకరేషన్స్ చేస్తున్నారు, ఇంకా ఏమేమి మార్పులు చేస్తున్నారు అని ఎదురు చూస్తాం అన్నమాట. అదే విధంగానే జాతర కూడా ప్రతి సంవత్సరం మార్పులు అనేటివి డెకరేషన్లో కావచ్చు, అన్నిటిలో కూడా మార్పులు చాలా బాగా వస్తున్నాయి. పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరిలోని ప్రతి వీధి కళకళలాడుతోంది. ఇక ఈ జాతరలో భాగంగా ఈరోజు వేకువజామునే అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలైంది. అమ్మవారి మెటినీళ్ల నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుతీరారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇక సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారిని నమ్ముకుంటే ఎలా ఉంటుంది? అమ్మవారిని నమ్ముకుంటే నమ్ముకున్న కోరికలు అనేటివి తీరుతుంది. అమ్మవారు చాలా గొప్ప దేవత. వెంకటగిరిలో ఉండడం మనకు అదృష్టం అసలు చెప్పుకోవాలంటే. కాగా రాష్ట్ర పండుగ హోదాలో పోలేరమ్మ జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిలో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొననున్నారు. ఇక పోలేరమ్మ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎప్పుడు ఆమెనే నమ్ముకుంటాం. ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఆమెనే తలుచుకుంటాం. మాకు చాలా బాగా జరుగుతుందండి. సో ఈ జాతర ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. జై పోలేరి, జై పోలేరమ్మ.